హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాప్టర్ 12. ఇదే క్లాస్ అంటే 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పార్ట్ 2. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, ఎందుకంటే అందరికీ అర్థం కావాలని. ఓకేనా? ఎస్టర్డే వీడియోలో చూడండి, ఎల్సీఎం చాలా ఇంపార్టెంట్, ప్రతి ప్రాబ్లంలో కూడా యూజ్ అవుతుంది. ఎల్సీఎం, జీసీడీ, హెచ్సిఎఫ్ కాబట్టి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా అవసరం ఉంటే చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్స్లో ఎలా డివైడ్ చేయాలి, ఒక నెంబర్ని తెలుసుకుందాం. ఒక నెంబర్ని ఫ్యాక్టర్గా ఎలా డివైడ్ చేయాలో ఇక్కడ చూద్దాం. 42 ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్. అంటే 42నే ఎనీ 2 ప్రోడక్ట్గా డివైడ్ చేయాలి. అంటే 1తోని మనం డివైడ్ చేయొచ్చు. 1 × 42 42, 2 × 21 42, 3 × 14 42, 6 × 7 42. మరి ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 ఏమేమి ఉన్నాయి? 1 2 3 6 7 14 21 42. ఇవన్నీ ఏంటంటే 42 యొక్క ఫ్యాక్టర్స్. ఎమంగ్ ద అబోవ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి ఏ విధంగా 42 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రఫీ ఈ విధంగా రాసిండు ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి 42ని 2 × 21, ఆఫ్టర్ 21 3 × 7 వేసిండు. 2 3 7, 2 3 6, 6 7 42. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ శిరీష ఈ విధంగా చేసింది 3 × 14, 3 × 14 ఆల్సో 42. అగైన్ 14ని 3 × 7 రాసింది. 2 × 3 × 7 మళ్ళీ సేమ్ వచ్చింది. కానీ ఇతను ఏం చేస్తాడు, అక్బర్ మళ్ళీ 42, 6 × 7, 6 7 ఆల్సో 42, 2 3 7. ఇక్కడ చూడండి ఏ విధంగా చేశాను కూడా. 2 3 7 ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి 42 యొక్క ప్రోడక్ట్ ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా? 2 × 21 42, 3 × 14 42, 6 × 7 ఆల్సో 42. బట్టి ఈ 3 అంటే ఏ విధంగా చేసినా కూడా ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి చేయొచ్చు అని. ఓకేనా? నౌ కన్సిడర్ అనదర్ నెంబర్ 70 చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఫ్యాక్టర్ ఆఫ్ 70 ఆర్ 1 2 5 7 10 14 35 70. అంటే ఈ విధంగా రాశారన్నట్టు 70ని. ఓకే, ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి ఏ విధంగా రాద్దాం? ఫస్ట్ 2 × 35 ఆ విధంగా రావచ్చు కదా. మళ్ళీ 35ని 7 × 5 2 5 7. ప్రైమ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి 70 యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుగొన్నామా. 2 5 7 ఈస్ 70 ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. మరి 7YZ, ఇక్కడ 7YZ ఉంది. 7YZ, 7 and YZ ఆర్ ద ఫ్యాక్టర్స్. 7Y and Z ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి, 7Z and Y ఆర్ ద ఫ్యాక్టర్స్. 7YZ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇప్పటిలాగా ఇంతకుముందు 70కి 2 × 3 × 5 ఫ్యాక్టర్స్ ఎలా అవుతాయో ఇక్కడ కూడా 7YZ ఇవి కూడా ఫ్యాక్టర్సే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1 ఉంది. ఫ్యాక్టరైజ్ 6xy + 9y². వీటిని ఫ్యాక్టర్గా రాయండి అని చెప్తున్నారు. 6xy + 9y². 6xyని ముందు చూద్దాం. 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 2, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లానే రాదు, రాయాలి. ఓకే, 2 × 3 ఆఫ్టర్ x × y, 2 × 3 × x × y ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ 9y². 3 × 3, 3 3 is 9, y 2 టైమ్స్ ఉంది కాబట్టి y × y. ఓకే, ఓకే, 3 and y ఆర్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 టర్మ్స్. ఇందులో 3 and y ఉంది కదా, ఇందులో 3y ఉంది, ఇక్కడ 3y ఉంది, కాబట్టి వీటిని కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 టర్మ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ హెన్స్ 6xy + 9y² ఈ విధంగా రాశాను కదా. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 3y ఉంది, 3y కామన్ ఫ్యాక్టర్ కాబట్టి కామన్ తీస్తాం, కాబట్టి మిగిలిన ఏంటిది? 2x 3y. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 3yని కామన్ తీస్తే రిమైనింగ్ ఏమి మిగిలే? 2x 3y, కాబట్టి 2x + 3y. 6x + 9y² = 3 × y 3y, 2 × x 2x + 3 × y 3y, 2y 2x + 3y మన ఆన్సర్. ఓకే, అదేవిధంగా 25a²b + 35ab². దీన్ని ఫ్యాక్టరైజ్ ఎలా చేద్దామో, కామన్గా ఏ వద్దామో చూద్దాం. ఇక్కడ 25 ఉంది, దీన్ని 5 × 5, a²bని a × a + b ప్లస్ 35 ఉంది 5 × 7, ఆఫ్టర్ a + b, b² ఉంది కాబట్టి b × b. హియర్ 5 × 5 ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, a × b ఇక్కడ కూడా a × b ఉంది. వీటిని కామన్ తీద్దాం. వీటిని 5ab, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తున్నా. 5abని కామన్ తీస్తే 5ab, ఇక్కడ వీటిని కామన్ తీస్తే మిగిలిన ఏంటిది? ఒక 5 ఒక a మిగిలింది. 5a + 7b ఉంది, 7 × b, 7bని కామన్ తీసిన 5ab × 5a + 7b, 5ab × 5a + 7b. దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి కామన్గా ఏది ఉంటుందో వాటిని కామన్ తీసి రిమైనింగ్ నెంబర్స్ రాసుకోవాలి. అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 3x² + 6y²
3x² ప్లస్ 6x² y ప్లస్ 9xy స్క్వేర్. ఇక్కడ చూడండి 3x² అంటే 2 x'లు ఉన్నాయి. 6ని ఏ విధంగా రాయాలి? 3 × 2 రాద్దాం. 3 × 2 x'లు 2 ఉన్నాయి కాబట్టి x × x 1 ఒకటి ఉంది. 9 ఏ విధంగా రాద్దాం? 3 × 3. ఓకే, x y² అంటే y × y. ఆఫ్టర్ ఇక్కడ 3x 3x 3x, ఇక్కడ 3 నెంబర్స్లలో 3x కామన్గా వస్తుంది కాబట్టి 3xని కామన్ తీద్దాం. కామన్ తీసాక ఇక్కడ 1x మిగిలింది కాబట్టి 1x. 3x అయినాక ఏం మిగిలినాయి? 2xy ప్లస్ ఇక్కడ 3x వెళ్ళాక 3y² రిమైనింగ్ 3x x ప్లస్ 2xy 3y². దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఇప్పుడు మన ఎక్సర్సైజ్లకి ఎంటర్ అవుతాం. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ టర్మ్ ఇన్ ఈచ్. ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు 8xకి 24కి. మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి 8x, 24. 8xకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ నార్మల్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని కాదు. 1, 2, 4, 8. ఇక్కడ చూడండి 1 8తో డివైడ్ అవుతాయి, 2 డివైడ్ అవుతాయి, 4 డివైడ్ అవుతాయి, 8 డివైడ్ అవుతాయి. కాబట్టి 1, 2, 4, 8 ఇంటూ x x. నా 24కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 6, 8, 12, 24. మరి 3 అవుతుందా? 3 8 4 6 6 4 8 3 12, 8 ఎంత? 8 3 8 2 60, 8 3 24, 8 3 12 2. ఓకేనా? కాబట్టి 24 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నాయి, రౌండ్ అప్ చేద్దాం. 1 1, 2 2, 4 4, ఆఫ్టర్ 8 8. ఇవి 8xకి 24కి కామన్గా ఉన్న నెంబర్స్ కాబట్టి 1 2 4 8 ఇవి కామన్ నెంబర్స్. ఓకే, మనం నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 3a, 24 21ab వీటికి కామన్గా ఏమున్నాయో చూద్దాం. 3aకి 3 × a. 21కి 1 వస్తుంది. 3 7 21 వస్తుంది. 7 3 21 21. 2 రాదు, 4 రాదు కదా, ఎందుకంటే ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్లో 21 ఉండదు, 2 ఫ్యాక్టర్ ఉండదు. కాబట్టి ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి? 3 ఓన్లీ. కాబట్టి దీనికి కామన్ ఫ్యాక్టర్ 3. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఈజీ ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాము. 5x² - 25xy. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 5x² - 25xy ఉంది. దీన్ని ఏ విధంగా చేద్దామంటే 5x² ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాద్దాం? 5 × x × x. -25 ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాద్దాం? 5 × 5 × x × y. ఓకే, ఈ విధంగా రాస్తాం కదా. ఇక్కడ చూడండి ఒక 5 ఉంది, ఒక x ఉంది. ఇక్కడ చూడండి ఒక 5 ఉంది, ఒక x ఉంది. కాబట్టి ఈ 5xని కామన్ తీద్దామా? తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఇవి 2 పోయినాయి, మిగిలింది ఒక x. ఇక్కడ ఈ 2 పోయినాయి, మిగిలింది ఒక 5 ఒక y. కాబట్టి ఆన్సర్ ఇస్ ఇదే. ఇది కామన్ చేయడం అన్నట్టు దీన్ని. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇందులోనే ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఈ లాస్ట్ చేద్దామా? ut + at². ut + at². at². ఇక్కడ కామన్గా ఉండేది ఒక t మాత్రమే. టీని కామన్ తీస్తే u ఒకటి మిగులుతుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ t² ఉన్నాయి, 2 టీలు ఉన్నాయి కాబట్టి ఒక టీ పోతుంది, ఒక టీ ఉంటుంది. ఏంటి దీని ఆన్సర్? ఇంకేదైనా కామన్ చేద్దామా? ఇది కొంచెం పెద్దగా ఉంది, దీన్ని చేద్దాం. ఓకే, 5th వన్ ఏంటి? 3a²bc + 6ab² + 6ab²c + 9ab²c. ఓకే, 5th వన్ ఇక్కడ చూడండి. 3a²bc 3ab² 9abc b²c. ఇందులో కామన్గా ఉన్నదంటే ఏబీసీ కామన్గా ఉన్నాయి. ఆఫ్టర్ కామన్గా ఉన్నదంటే 3 ఒకటి కామన్ వస్తుంది. ఇందులో 3 ఉంది, 3 2 6, 3 3 9. కాబట్టి మనం ఏం కామన్ తీద్దామంటే 3abc కామన్ తీద్దాం. 3abc కామన్ తీస్తే ఇందులో 3abc పోతే ఏం మిగులుతుంది? ఒక ఏనే మిగులుతుంది. 3a²bcలో 3abc కామన్ తీస్తే ఏ మిగులుతుంది. ఓకే, ఆఫ్టర్ ఇక్కడ కామన్ తీస్తే 3 2 6 2 ఏబీసీకి ఏబీసీ కామన్ తీసిన ఒక బి మిగులుతుంది. ఓకే, ఆఫ్టర్ 3 3 9 3 ఏబీసీ కామన్ తీస్తే బి ఒకటి మిగులుతుందా? ఇక్కడ b² ఉందా? c². ఇక్కడ బి కాదు, c². కాబట్టి 3c. ఆన్సర్ ఇస్ ఇది. అంతే. థర్డ్ బిట్ చూద్దాం. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ అని ఉంది. అందులో ఫస్ట్ది ఏంటిది? 3ax - 6xy + 8by - 4ab.
దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 3ax - 6xy + 8by - 4ab. ఇక్కడ 3ax 6xy, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఇది 3, ఇక్కడ 3 2s కాబట్టి కామన్ తీయొచ్చు. కాబట్టి ఇక్కడ మనము 3xని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? a మిగులుతుంది. -3 2s 6, 2 మిగులుతుంది, y మిగులుతుంది. మళ్ళీ ఇట్లా మనం ఇంటూ చేసినా కూడా ఇవి రావాలి. 3xa ఉంటే 3ax వచ్చిందా? వచ్చింది. 3x × a అంటే 3ax కదా. ఆఫ్టర్ -3x 2, 3 2s 6, xy 3 2s 6 xy వచ్చిందా? వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంటూ చేసినా కూడా ఈ పదాలు రావాలి. అట్లా కామన్ తీయాలి. నెక్స్ట్ ఇక్కడ 8by - 4ab. ఇక్కడ 4b కామన్ తీయచ్చా? 4 2s 8 ఉంది కదా. నెక్స్ట్ 4b కామన్ తీస్తున్నా, +4b కామన్ తీస్తే +4b కామన్ తీస్తే ఇందులోకి వెళ్ళి ఎంత మిగులుతుంది? 4 2s 8 కదా, 2y, 4 2s 8by. ఓకే. నెక్స్ట్ మైనస్, ఇక్కడ 4b కామన్ తీసాం, మిగిలింది ఏంటి? a మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టిన a. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4b - 4b. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, 3x a - y a - 2y. ఇక్కడ కూడా a - 2y రావాలంటే -4b నేను కామన్ తీసిండు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? -2y + a అవుతుంది. అవునా? మనకు సేమ్ వచ్చిందా? a - 2y, a - 2y. దీన్ని ఏ విధంగా రాసుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు 3x - ఇక్కడ 3x, ఇక్కడ -4y. దీన్ని కామన్ తీసి a - 2y. ఇది మన ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఒకసారి. m² - mn + 4m - 4n. ఈ ప్రాబ్లం చేద్దామా? m² - mn + 4m - 4n. దీన్ని ఏ విధంగా చేద్దామంటే ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది. m² అంటే 2m కదా, ఒక m కామన్ తీస్తున్నా అంటే m - n వచ్చిందా. ఇక్కడ 4m 4n ఉంది కాబట్టి 4ని కామన్ తీస్తే m - n. సింపుల్. ఇక్కడ m - n ఆఫ్టర్ మిగిలిన ఏంటి? m + 4. ఇంతే ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, కాబట్టి జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా చూడండి, a + b² ఉంది. a² + b² 2ab. a - b² a² - 2ab + b². ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. a + b × a - b, a² - b². ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇది ఇంపార్టెంట్ చాలా. 25p² - 19q² ఉంది. ఇది ఏ విధంగా చేద్దామంటే, ఇప్పుడు 25p² ఉంది కదా, 5p² - 7q². ఇది ఏ విధంగా అవుతుంది? a² - b². ఇక్కడ ఉందా? a² - b². కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5p + 7q, 5p - 7q, 5p + 7q, 5p - 7q. దిస్ ఈజ్ ఆన్సర్. అంటే ఈ ఫార్ములా బేస్ a + b, a - b = a² - b². నెక్స్ట్ ఎక్సర్సైజ్ 12.2. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇది ఏం లేదండి, చాలా సింపుల్. ఫ్యాక్టరైజేషన్ చేయడమే. a² + 10a + 25 ఉంది కదా, దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇదేంటిది? a² + 2ab + b² లాగా అన్నట్టు. అంటే x + y² అంటే x² + 2xy + y². కాబట్టి దీన్ని ఇందులో x ఏది y చూద్దాం. x అంటే a, y అంటే 5, అంటే 5² కదా. అందుకే a + 5² ఈ విధంగా చేస్తే a² + 2ab, 2ab. a అంటే 5, a అంటే aనే, b అంటే 5. కాబట్టి a + 5². సెకండ్ ప్రాబ్లం, l² - 161 + 64. సెకండ్ ప్రాబ్లం ఇది a - b² ఫార్ములా ఉంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే నవ్వొస్తుంది, కానీ మన టెట్ డిఎస్కి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 36x² + 96xy + 64y². ఇది ఏ విధంగా చేద్దామంటే, ఇప్పుడు 36x² ఉంది కదా, దీన్ని 6x² రాసుకోవచ్చు. నెక్స్ట్ 64y² ఉంది కదా, దీన్ని 8y² లాగా రాసుకోవచ్చు. కాబట్టి రెండు కలిపి 6x + 8y² లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. a - b² ఫార్ములా లాగానే ఉన్నాయి టోటల్.
ఇది ఇంపార్టెంట్. ఎల్ పవర్ 4 ఉంది, ఎల్ స్క్వేర్ అని రాసుకున్నాను. 4m పవర్ 4 అంటే 2m స్క్వేర్. కాబట్టి ఇది ఎల్ స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్ హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్. కానీ పవర్లలో ఇచ్చారు. సెకండ్ బిట్లో ఫస్ట్ది. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 36 అంటే ఎక్స్ స్క్వేర్. 6 ఇక్కడ చూడండి, 6 × 6 36 కదా. 8 - 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చేశాను, ఇది రాంగ్, అందుకే రాంగ్ అని పెట్టాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 అంటే x × x 6 × 6 ఎక్స్ స్క్వేర్ మైనస్ 6 x ప్లస్ 6 x మైనస్ 6. అందులో సెకండ్ బిట్. m స్క్వేర్ ఈక్వల్ 121 అంటే 121 నేను 11 స్క్వేర్గా రాసుకోవచ్చు. m స్క్వేర్ అంటే m × 1, 121 అంటే 11 × 11. m స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్, m ప్లస్ 1 m మైనస్ 11. ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో పాస్ చేసుకొని చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లమ్సే. ఇది నేను తయారు చేసుకున్న నోట్స్, అందుకే అన్ని చిన్న రాశాను. ఇది థర్డ్ బిట్ అండి. థర్డ్ బిట్ ఏంటి? ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్. అంటే ఎక్స్ప్రెషన్స్ అంటే ఎల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ఉంది కదా, ఓన్లీ ఎక్స్ని కామన్ తీయాలి, ఎల్ఎక్స్ ప్లస్ ఎం, అంతే, దట్స్ ఆల్. Okay friends, thank you, bye.